హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావని అండ్ తనూష్. సో ఇప్పుడు మేము ఎక్కడున్నాం గెస్ట్ చేయండి. సో బిఫోర్ మనం అరకు ఫస్ట్ పార్ట్ చూసాము, ఇది సెకండ్ పార్ట్. సో మనం ఉన్న చోటు పేరు బొర్రా కేవ్స్, బొర్రా గుహలు. సో ఎంట్రీ అంతా ఇలా ఉంటుంది. వచ్చే దారిలో ఇక్కడ అన్ని షాప్స్, దారంతా షాప్సే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయి అన్నీ, ఆల్మోస్ట్ అన్నీ బ్యాంబూతోనే చేశారు. బ్యాంబూ బాటిల్స్, కప్స్, ట్రేస్, గ్లాసెస్, బౌల్స్, టాయ్స్, ఆల్మోస్ట్ అన్నీ బ్యాంబూతోనే చేశారు. సో మేము 2 కప్స్ తీసుకున్నాము. ఇక్కడ ఉన్నాయన్నీ కొండపల్లి బొమ్మలు. వీటిని అన్ని ఫారెస్ట్లో ఉండే పీపుల్ తయారు చేశారు, అంటే అరకులో ఉండే పీపులే. ఇక్కడ అన్ని చాలా బాగున్నాయి. చాలా బొమ్మలు కూడా ఉన్నాయి కొనుక్కోవడానికి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. చూడడానికి అన్నీ చాలా బాగున్నాయి. ఈ బొర్రా కేవ్స్ని అనంతగిరి హిల్స్లో 150 మిలియన్ ఇయర్స్ బిహైండ్లో వీటిని కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారంటే జియాలజిస్ట్ విలియం కింగ్. ఫస్ట్ టైం దీన్ని 1807లో కనిపెట్టారు. బొర్రా కేవ్స్, బొర్రా అంటే ఒడియా లాంగ్వేజ్లో హోల్ అని అర్థం. ఇక్కడ మీకు కనిపిస్తున్న రాళ్ళన్నీ సున్నపు రాళ్ళు, అంటే లైమ్ స్టోన్. సో ఇక్కడ అంతా లైట్నింగ్స్ పెట్టారు, కొన్ని మంచి స్పాట్స్లో లైట్నింగ్స్ పెట్టారు. సో కేవ్స్ అంతా లైట్నింగ్సే. సో దారిలో అలా వెనక్కి వెళ్తున్నప్పుడు చిన్న వాటర్ ఫాల్ కనిపించింది. అక్కడ మేము ఆడుకున్నాము, చాలా బాగుంది, ఎంజాయ్ చేసాము. సో ఇది పద్మాపురం గార్డెన్స్. లోపలంతా అన్ని ట్రీసే ఉన్నాయి, అక్కడక్కడ ఇలా స్టాచ్యూస్ అవన్నీ ఉన్నాయి. ఇది ట్రైన్లో అంతా తిప్పి చూపిస్తున్నారు, టాయ్ ట్రైన్లో. సో మిగతాదంతా చూసేసాము. ఇవి ఎంట్రీ, పద్మాపురం గార్డెన్స్ ఎంట్రీలో స్మోక్ బిస్కెట్స్ అమ్ముతున్నారు. సో మేము ఫస్ట్ టైం ట్రై చేసాము, నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ అది తిన్నాక లిప్స్ మీద చాలా ఏయో పుండ్లు వచ్చేసినాయి. సో ప్లీజ్ డోంట్ ట్రై. తర్వాత ఇక్కడ ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము. అక్కడ జిప్ లైన్ ట్రై చేసాము, చాలా బాగుంది అలా గాల్లో తేలుతుంటే. భయపడకండి ఫ్రెండ్స్, ఇది అసలు హార్మ్ఫుల్ ఏం కాదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో నేను మా తమ్ముడు ఇద్దరం ట్రై చేసాం దీన్ని. ఇక్కడ కింద బోటింగ్ కూడా ఉంది, అది కూడా ట్రై చేయొచ్చు. తర్వాత ఇది స్కై సైక్లింగ్, ఇది కూడా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. మనమేమి కింద పడిపోము. చాలా స్పీడ్గా తొక్కకూడదు, స్లోగా తొక్కకూడదు, నార్మల్గా తొక్కాలి. కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్.
మా తమ్ముడు కూడా ట్రై చేసాము. ట్రిప్ అంతా అయిపోయింది. ఇది అరకు రైల్వే స్టేషన్. సో మేము అరకు నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు ట్రైన్లో వెళ్ళాము. చాలా వాటర్ ఫాల్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక 30 దాకా వచ్చినాయి వాటర్ ఫాల్స్. సో దారిలో టనల్స్ కూడా వచ్చినాయి. ఈ కూడా ఆల్మోస్ట్ 31 to 32 చాలా వచ్చినాయి. దారంతా టనల్స్ అండ్ వాటర్ ఫాల్సే. ఎవరైనా ఇలా వెళ్తుంటే ట్రైన్లోనే ట్రావెల్ చేయండి. బస్సులో అసలు వెళ్ళలేం, పైకి వెళ్తుంటే కిందకి వెళ్తుంటే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Bhavani and Tanush. Bye bye.